హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మన ఛానల్లో చాలా రోజుల నుండి వీడియోస్ అయితే రావట్లేదు. సారీ ఫ్రెండ్స్. ఇక డైలీ చిన్న చిన్న షార్ట్ వీడియోలైనా పెట్టడానికి ట్రై చేస్తాను. అలానే వీడియోస్ అనేది తీసాక ఎడిట్ చేసి థంబ్నెయిల్ చేసి అవన్నీ చేయాలంటే నాకు అసలు టైం సరిపోవట్లేదండి. అందుకే నేను డైరెక్ట్గా ఇవి కస్టమర్ బ్లౌజెస్ ఇవి కట్ చేసేటప్పుడే చూపించేద్దాము. ఎక్కడ మధ్యలో గ్యాప్ వచ్చినా, మాటలు వచ్చినా, ఎవరైనా కస్టమర్స్ వచ్చినా, ఒకవేళ మాట్లాడినా మీరైతే స్కిప్ చేయండి. కాకపోతే ఇవి కస్టమర్స్ బ్లౌజెస్ కాబట్టి చాలా చాలా క్లారిటీ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ వినేటప్పుడు ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా క్షమించండి ఫ్రెండ్స్. కొద్దిగా చూడండి, సరేనా? అలానే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ బ్లౌజ్ అనమాట. ఈ కస్టమర్ బ్లౌజులు చాలా కుట్టాము, మళ్ళీ అయితే ఇచ్చారు. కస్టమర్ బ్లౌజులు కరెక్ట్గా సెట్ అయితే ఇస్తారు కదా. అలానే చూడండి, మనకి కస్టమర్ ఫస్ట్ టైం అయితే 1-2 బ్లౌజులు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. మనకి డైలీ రెగ్యులర్ కస్టమర్ అయ్యేటప్పటికి ఏమంటే ఎక్కువ బ్లౌజులు అయితే ఇస్తారు. 4, 5, 10 అలా అయితే ఇస్తారు. సరేనా? ఈ బ్లౌజులు అయితే ఇప్పుడు కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే లైనింగ్లన్నీ అయితే పెట్టేద్దాము ఫ్రెండ్స్. బల్కీగా మనము ఎక్కువ బ్లౌజెస్ కటింగ్ చేసుకోవాలి అంటే ఒకేసారి అన్ని లైనింగ్లో చూద్దాము. అయితే మనకి దళసరి ఎక్కువయ్యేటప్పుడు కట్ అవ్వడానికి ఈ కత్తెర అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 750 రూపీస్. సరేనా? కాబట్టి మనకి ఎంత దళసరిగా ఉన్నా అంటే ఒక 20 లేయర్లు ఉన్నా సరే మనకైతే కట్ అవుతుంది. కాబట్టి మనము ఎక్కువైతే వేసుకోవచ్చు. ఇవైతే ఒకదాని మీద ఒకటి చూడండి. ఇది మీటర్ పొడవుకి ఈ మీటర్ ఉంది కదా, నేను దీన్ని అడ్డంగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లైనింగ్లన్నీ అయితే నేను పెట్టేసుకున్నాను. చూడండి, మనకి ఇక్కడ 5 లైనింగ్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ బ్లౌజ్ పీసులు. మనం ఎట్ ఏ టైం బ్లౌజ్ పీసులు కూడా వేసేసుకోవచ్చు. కానీ బోర్డర్స్ అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. పెద్ద బోర్డరు, చిన్న బోర్డరు, ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి కదా. అందుకని చెప్పేసి నేనైతే బ్లౌజ్ పీసులు అయితే వేయట్లేదు. ఇవైతే పక్కన పెట్టేస్తున్నా. లైనింగ్స్ మొత్తం మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద లైనింగ్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. చివరి వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ నేను చూడండి, లైనింగ్స్ వచ్చేసి ఇది 1, 2, 3, 4, 5 లైనింగ్లు అయితే వేసాను. సరే ఫ్రెండ్స్, ఇలా అయితే నేను డబల్ లేయర్లు అయితే వేసుకున్నాను. చూడండి, ఒక్కొక్క లైనింగ్కి 2 లేయర్స్ అయితే ఉన్నాయి. నేను 4 ఫోల్డింగ్లు అయితే పెట్టలేదు. చూడండి, ఒక్క ఫోల్డింగే పెట్టాను. అంటే 2 లేయర్స్ ఒక ఫోల్డింగ్ అయితే పెట్టాను, 2 ఫోల్డింగ్లు అయితే పెట్టలేదు. ఇలా ప్రతి ఒక్కటైతే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మనకి బాగుంటుంది, అంటే దళసరి తక్కువ వస్తుంది అనమాట హ్యాండ్స్ తీసేటప్పుడు. సరేనా? ఇప్పుడు ఈ విధంగా వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఉంటే చాలు. ఇటు కొద్దిగా అటుగా ఇటుగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఖర్చులు వైపు వెళ్ళిపోతాయి కాబట్టి పర్వాలేదనమాట. అయితే ఇది కస్టమర్ బ్లౌజ్ కదా. చూడండి, ఎక్కువ బ్లౌజులు ఎంత ఈజీగా సింపుల్గా అలానే నీట్గా రావాలి. మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదరాలి అంటే ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోద్ది. కస్టమర్ది అయితే ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే తీసుకుందాము. సారీ ఫ్రెండ్స్, ఇక్కడైతే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ నేను ఎడిట్ చేయాలంటే నాకు అసలు టైం ఉండట్లేదు, అందుకే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. అయితే కస్టమర్ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్స్ అయితే ఉంది కదా, ఎల్బో లెంత్లో కాకుండా 6 ఇంచీల లెంత్ అయితే కావాలని చెప్పారు. 6 ఇంచీలు కాబట్టి మనం ఇక్కడికి 6కి మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి. సరేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే మిగిలిందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మనకి 3.5 మిగిలింది కదా, అదేవిధంగా ఈ ఎక్స్ట్రా ఇక్కడ 3.5కి మనం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఇది మనకి ఇలా వస్తుంది అనమాట. హాఫ్ హ్యాండ్ వస్తుంది, ఎల్బో హ్యాండ్స్ లేకుండా. ఈ విధంగా మనము తగ్గించుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసేటప్పుడు ఇలా లైన్ అయితే సారీ ఫ్రెండ్స్, ఆ హ్యాండ్ లూజ్ చూసేటప్పుడు ఈ లూజ్ అయితే చూడకూడదు. ఇది ఎల్బో హ్యాండ్స్ లూజు, ఇది హాఫ్ హ్యాండ్స్ లూజు. కాబట్టి హాఫ్ హ్యాండ్స్ లూజ్ చూడాలి అంటే మనం ఇలా లైన్ అయితే కొట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే మనం చూడాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచీలు అన్నాం కదా,
అలానే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ మనకి 5.5 ఉంది. అలానే సంక లూజ్ కూడా మనము చూసుకోవాలి. ఒకేసారి 3 కొలతలు చూసుకోండి. 7.5 అయితే ఉంది. అలానే ఈ లెంత్ కూడా చూసుకోవచ్చు 3.5 అయితే ఉంది. అయితే ఇప్పుడు మనము హ్యాండ్ అనేది ఇది ఫోల్డింగ్ కదా, ఫోల్డింగ్ అనేది సెంటర్ పాయింట్. లేదు అంటే మీరు ఇలా చూసుకోండి, ఇలా టేప్ పెట్టుకోండి. ఇలా టేప్ పెట్టుకుంటే మనకి 19 ఇంచులు అయితే వచ్చింది కదా. 19లో సగం వచ్చేసి 9.5 మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సరేనా? మనకి సెంటర్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇదో ఈ సెంటర్లో వచ్చేసి మనము హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్లో అలా డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే నేను తీయట్లేదు, సింగిల్ ఫోల్డింగ్లో తీస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా 6.5 హ్యాండ్ పొడవు ఉంది కాబట్టి దానికి 1 ఇంచు కలిపి పైపింగ్, మనకి పైపింగ్ బ్లౌజ్ ఇవన్నిటికీ పైపింగ్లు వస్తాయి. 6.5కి 1 ఇంచు కలిపి 7.5 అయితే పెట్టాము. ఇటు సైడ్ కూడా ఒక 7.5, ఈ చివరి భాగంలో ఆ చివరి భాగంలో 7.5 అయితే పెట్టేసేయండి. సరేనా? 7.5 అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇది మనకి సెంటర్ అనమాట. ఈ సెంటర్కి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంచుతాం కదా, పావు తక్కువ 2 అలా ఉంచుకుంటే సరిపోతుంది. 1.30 ఇటు సైడ్ పెడదాము, ఇటు కూడా 1.30 పెడదాం మార్కు. ఓకేనా? ఇక్కడ నుండి కరువు వస్తుంది. అయితే ఇక్కడ మనం ఇది హాఫ్ హ్యాండ్ కదా, హాఫ్ హ్యాండ్లో 3 ఇంచులు తీస్తే సరిపోతుంది. లేదంటే 3.5 తీయండి. సంకలు ఏవైనా ముడతలు రాకూడదంటే 3.5 తీసినా బాగుంటుంది అనమాట, నీట్గా వస్తుంది. సరేనా? 3.5 ఈ చివర ఆ చివర పెట్టేశాను. మీకు మొత్తం అయితే కనిపిస్తుంది కదా, మీరైతే చూడండి మొత్తం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇటైతే మనము రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. రౌండ్ షేప్ ఇవ్వడానికి ఇక్కడ నుండి ఆమ్ హోల్ వచ్చేసి మనకి 7.5 అయితే ఉంది. ఇందాక చూసాం కదా, ఇంకొకసారి అయితే నేను చూస్తాను. అంటే 3 కొలతలు ఒకేసారి తీసేటప్పుడు మనం మర్చిపోతాం కదా. 8.5 అయితే ఉంది. 8.5 ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పెట్టాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి. లేదు అంటే మీరు ఇక్కడ ఇలా లైన్ కొట్టుకోండి, ఇక్కడ అలా ఇదో ఇక్కడ ఈ లైన్ వరకు మీరు చూసుకోండి. ఇలా చూసుకుంటే 8.5 ఇక్కడికి వచ్చింది. అలానే ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ లైన్కి 8.5కి మార్క్ చేసుకోండి. ఓకేనా? అలా వచ్చేసింది. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ కదా, 9.5 అంటే మొత్తం టోటల్గా 19 ఉంటే సెంటర్ పాయింట్ అనేది 9.5 మనం చేసాం కదా. ఈ సెంటర్ పాయింట్ నుండి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 వచ్చింది. 5.5కి మార్క్ చేయండి. ఇటు ఒక 5.5కి మార్క్ చేయండి. టోటల్గా మనకి ఓపెన్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. ఇది మనకి హ్యాండ్ లూజు, ఇది హ్యాండ్ లూజు. సరేనా? ఇటు ఖర్చు వచ్చేసి 2 ఇంచులు, ఇటు సైడ్ కూడా 2 ఇంచులు ఖర్చు. సంక రౌండ్ వచ్చేసి మనకి 8.5 వచ్చింది కదా, ఇటు సైడ్ 2 ఇంచులు ఖర్చు, అలానే ఇటు సైడ్ 2 ఇంచులు ఖర్చు. అలా పెట్టేసండి. సరేనా? అలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా రావాలి, ఇక్కడ నుండి డౌన్ అవ్వాలి. ఓకే, ఇలా మనకి హ్యాండ్ అనేది ఇలా వచ్చేసింది. సరేనా? ఇటు సైడ్ కూడా సేమ్, ఇక్కడ నుండి సమానంగా వస్తూ ఇక్కడ నుండి డౌన్ అవ్వాలి. అలా డౌన్ అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేద్దాం. అలానే ఖర్చు పాయింట్. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేద్దాం. ఇటు సైడ్ ఖర్చు పాయింట్ని మార్కింగ్ చేద్దాం. మనకు చూసారా, హ్యాండ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది ఈ విధంగా. అయితే మనం చూసుకోవాల్సింది ఖర్చు పాయింట్లో ఎక్కువ తక్కువ కొద్దిగా అటుగా ఇటుగా లైనింగ్ ఉన్నా పర్లేదు. ఈ సైడ్ మాత్రము మనం కరెక్ట్గా చూసుకోవాలి, చివర్లు కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకు అంటే మనం హ్యాండ్ పొడవు ఒకవేళ 1/2 ఇంచు పైకి కిందకి ఎలా ఉందనుకో, హ్యాండ్ పొడవులో మనకి తేడా వస్తుంది. ఈ హ్యాండ్ అనేది రౌండ్స్ కరెక్ట్గా మనకు సరిపోయాయి, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా సరిపోయింది, అంతా సరిపోయింది. కాబట్టి హ్యాండ్ పొడవులో తేడాలు లేకుండా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. అన్నీ సమానంగా ఉండేటట్టు చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే ఇది మనకి కంపెనీ ఆర్మ్స్ వచ్చింది కాబట్టి మనకి సమానంగా ఉంటాయి. అటు సైడ్ అయితే కొద్దిగా ఎక్కువ తక్కువ ముడతలు రావడం అలాంటివి ఉంటాయి. హ్యాండ్లో ఇంత ఈజీగా మనము ఒకేసారి 5 బ్లౌజులు అయితే 5 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో కాబట్టి మీకు అర్థం అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా లేట్ అవుతుంది. అదే నార్మల్గా అయితే 3 కొలతలు కదా, టకటక తీసేస్తే అయిపోతుంది. మీరు చాలా ఈజీగా 5 నిమిషాల్లో హ్యాండ్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి.
కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నేర్చుకునే వాళ్ళు, సరేనా. ఈ విధంగా మనకి సెంటర్ పాయింట్ అనేది ఖచ్చితంగా తెలియాలి షోల్డర్ దగ్గర పెట్టడానికి. కాబట్టి సెంటర్ పాయింట్ని మనము ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ తెగవు, 2 సార్లు పట్టుకోండి. ఎందుకంటే 5 బ్లౌజులు 10 లేయర్లు అయితే ఉంటాయి కదా, చూడండి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి. హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ కొనాలు ఇలా చివర్లో కొనాలు లాగా ఉంటే ఇలా కట్ చేసుకోండి, సరేనా. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెళ్దాం. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, దీన్ని ఈ విధంగా మనమైతే బ్యాక్ అయితే చేసేసుకోవచ్చు. బ్యాక్ తీసేటప్పుడు మనము 2 సైడ్లు, అంటే ఇప్పుడు హ్యాండ్కి ఒక్క సైడే కరెక్ట్గా ఉండాలి అన్నాను కదా, బ్యాక్ అనేది 2 సైడ్లు ఉండాలి. ఒకటి ఇటు ఫోల్డింగ్ సైడ్ ఉండాలి, 2 ఇటు కిందకు కూడా ఉండాలి. నడుము వస్తుంది ఇక్కడ, ఇక్కడ వచ్చేసి మన రౌండ్ వస్తుంది. బ్లౌజ్ పొడవు తాలూకు రౌండ్ మనకు కరెక్ట్గా రావాలి. అలానే నడుము లూజులో ఎక్కువ తక్కువ ఉండకూడదు. కాబట్టి మనం కొద్దిగా ఇవన్నీ సరి చేసుకోవాలి, ఒకేలా పెట్టుకోవాలి. లేదంటే పొడవులో తేడా వస్తుంది, బ్లౌజ్ పొడవులో తేడా వస్తుంది. మన ఛానల్లో ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. చాలా తక్కువ కాస్ట్, రీజనబుల్ కాస్ట్ అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. జస్ట్ 20,000 అయితే ఉన్నాయి క్లాసెస్ మొత్తం నేర్పించడానికి. టోటల్ లేడీస్ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి. అలానే మీ క్లాతులు తెచ్చినా మీ క్లాతుల మీదైనా నేర్పిస్తాను. లేదు మన దగ్గర కస్టమర్స్ అయితే ఉంటాయి కదా, లాంగ్ ఫ్రాక్లు, డ్రెస్సులు, బ్లౌజులు, వాటి మీదైనా నేర్పిస్తా, సరేనా. ఇప్పుడు వచ్చేసి మీకు ఇలా బొటిక్లో నేర్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కస్టమర్వే మనం కటింగ్ చేసి కుట్టిస్తాం కాబట్టి మీరు చూస్తుంటారు. కాబట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు మనమైతే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాము. ఇటు సైడ్ అయినా మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే చేయొచ్చు, లేదా అంటే ఇటు సైడ్ అయినా చేయొచ్చు. అంటే ఇటు సైడ్ అయితే మనకి 2 సైడ్లు ఇటు సమానంగా ఉండాలి, ఇటు సమానంగా ఉండాలి, చూసుకోవాలి. లేదు ఇటు సైడ్ అయితే మనకి ఇటు సైడు ఏంటి మనకి నెక్ వస్తుంది కదా, నెక్ సైడ్ కరెక్ట్గా ఉంటే కిందకి మనము లైన్ కొడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదన్నమాట, సరేనా. ఆ విధంగా చేసుకోవచ్చు. నేను ఇటు సైడ్ అయితే నాకు ఈజీగా అంటే కంఫర్టబుల్గా అయితే ఉంది వీడియో తీసేటప్పుడు, కాబట్టి ఇటు సైడ్ అయితే చేస్తున్నాను. అటు సైడ్ అయితే కొద్దిగా నా దూరంగా ఉంది, సరేనా. లైన్ అయితే కొట్టేసుకున్నాము. ఇక్కడ నుండి మనకు కటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూద్దాము. బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఉండేటప్పుడే మీరు కొద్దిగా చూసుకోవాలి, సరేనా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం తీయాల్సిన కొలత వచ్చేసి బ్యాక్ పొడవు అనమాట. చూడండి, బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుండి కింద వరకు అయితే బ్యాక్ పొడవు అనేది మనం చూసుకోవాలి. టక్స్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ టక్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. అలానే బ్లౌజ్ అనేది కొద్దిగా నార్మల్గా పెట్టేయకూడదు. కొన్ని బ్లౌజులు అయితే సిల్కీ అయితే, అంటే ఇది ఐరన్ చేసిన బ్లౌజ్ కాబట్టి నీట్గా ఉంది. కొన్ని వేసుకొని వాష్ చేసి ఇచ్చేసే కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి ముడతలు అయితే ఉంటుంది. కొద్దిగా ఇలా సాగ తీసుకొని తీయాలి, సరేనా. ఇది వచ్చేసి మనకి 14.5 అయితే ఉంది. 14.5కి కొంచెం అంత ఎక్కువే ఉంది. అయితే 15.5 మనం పెడదాము. కుట్టుల్లోకి 1 ఇంచ్ అయితే వినియోగిస్తున్నాను. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. కాబట్టి ఇలా 15.5కి అయితే మార్క్ చేసుకోండి. అంటే మనకు 14.5 కంటే కొంచెం ఎక్కువే ఉంది కదా. మనం కుట్టుల్లో కూడా 1/2 ఇంచ్ ఏమి యూజ్ చేయము. ఇటు ఒక 1/4 ఇంచుకి ఎక్కువ, అటు ఒక 1/4 ఇంచుకి ఎక్కువ అలా చేసామంటే ఒక 1/4 ఇంచ్ అనేది పొడవులో ఉండిపోతుంది, సరేనా. పొడవు అయితే ఇప్పుడు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీపు నడుము కింద భాగం అనమాట. ఇది నడుము కింద భాగం వచ్చేసి వీపు అంటాము. ఈ వీపు వచ్చేసి 4.5 ఉంది. 4.5కి 1 ఇంచ్, దీనికి కూడా పొడవులో 1 ఇంచ్ కలిపాం కదా, ఈ వీపులో కూడా 1 ఇంచ్ కలిపేసి 5.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 16 ఇంచీలు అయితే ఉంది. ఈ 16 ఇంచీలు నడుము లూజు. ఈ నడుము లూజు 16 ఉంది కదా, అందులో సగం పెట్టాలి. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్గా ఉంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒక్కటే తీస్తున్నాము. బ్యాక్ పార్ట్ని ఇక్కడ ఓపెన్గా పెట్టాము. బ్యాక్ పార్ట్ మొత్తం కొలిసాము. ఇది బ్యాక్ పార్ట్లో సగానికి మనం ఫోల్డ్ చేసాం కాబట్టి సగం తీసుకోవాలి.
16 ఉంది కదా, 16లో సగం వచ్చేసి 8. 8 ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు 2.5 ఖర్చు అయితే పెడుతున్నాను. 2 ఇంచుల ఖర్చు, 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ టక్స్ ఇస్తాం కదా, దానికోసం అయితే 1/2 ఇంచ్ ఫిల్ట్ కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ సంక కింద భాగం మనం తీసేము అంటే చూడండి, ఇప్పుడు రౌండ్ కింద ఈ వీపు తీసాం కదా, ఈ వీపు తీసేటప్పుడు రౌండ్ ఆటోమేటిక్గా మనకి రౌండ్ వచ్చేస్తుంది. రౌండ్ కొలవసరం లేదు, కొలుసుకోవాలి ఇదంతా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది తీస్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంక కింద లెంత్ తీసేస్తే ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూద్దాం, ఈ సంక కింద అంటే చేతి కింద లూజ్ అనేది ఈ లెంత్ అనేది చూద్దాం. ఇది చూసేటప్పటికి 8.5 ఉంది. 8.5కి 1 ఇంచ్, దీనికి కూడా 1 ఇంచ్ ఖర్చు వదిలేసి 9.5 అయితే పెడదాం. నెక్స్ట్ బ్లౌజ్ చూసి నెక్ విడత అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అయితే కరెక్ట్గా రాదు. ఈ విడత అనేది మనకి ఎంత పెట్టాలి, రౌండ్ తాలుగా వెడల్పు ఎంత పెట్టాలి అని అంటే ఇది చూడండి చాలా తక్కువ అయితే ఉంది. ఇక్కడైతే 2 ఇంచులే ఉంటుంది. చూడండి ఇక్కడైతే కరెక్ట్గా 4, ఇంక ఈ చివరికి వచ్చేసరికి 4.5 అంటే తక్కువ ఉంది. చాలా మంది అయితే అంటే టైలరింగ్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తక్కువ లెంత్ తీస్తారు, ఇక్కడ వెడల్పు తీస్తారు. ఎందుకంటే మనకి షోల్డర్ వెడల్పు ఉంటుంది కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా కూడా తీస్తారు. ఇది కస్టమర్ బ్లౌజ్ కాబట్టి ఎవరు ఏం కుట్టారు ఎలా కుట్టారు అనేది మనకు తెలియదు. మినిమం వచ్చేసి 2.5 అయితే మనం పెడదాము. ఇక్కడ 2 ఇంచులు పెడదాం, ఒక 1/2 ఇంచ్ తగ్గిద్దాం షోల్డర్ జారకుండా. మనకి డైలీ కస్టమర్ కదా, ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇచ్చారు అంటే ఒకసారి ఇచ్చే బ్లౌజ్ ఇంకొకసారి ఇవ్వరు కస్టమర్కి, అదొక ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ రౌండ్ షేప్ అనేది మనం నార్మల్గా తీసుకోవచ్చు, లేదంటే స్కేలు, ఈ కరువు స్కేల్ వినియోగించుకోవడం మనమైతే తీసుకోవచ్చు. తక్కువ రౌండ్ రావాలంటే, లోతుగా రౌండ్ రావాలంటే ఇలా పెట్టేసుకోండి. ఇంకా డీప్గా మరి ఇలా రావాలి. ఓకేనా, ఒకవేళ ఈ 2.5 పెట్టారు అంటే డైలీ కస్టమర్ కాబట్టి నేను అందాజుగా పెట్టేస్తున్నాను. లేదు మనకు కొత్త కస్టమర్ ఇలా తేడా ఏమైనా వస్తుంది అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే చూడండి ఇలా కొలుసుకోండి. షోల్డర్ కుట్టుంది కదా, హ్యాండ్ పైన, హ్యాండ్ పై భాగంలో షోల్డర్ కుట్టుంది, ఆ కుట్టు నుండి ఇలా రౌండ్ అనేది చూసుకోండి. ఈ షోల్డర్ వరకు చూసుకుంటే దగ్గర 24 ఇంచులు అయితే ఉంది. 24లో సగం 12. 12లో మనకి ఇక్కడ షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది కదా, ఒక 1/2 ఇంచు, 12.5 వచ్చినా సరిపోతుంది. లేదా అంటే మనం ఇక్కడ నుండి 12కి ఇలా కొలుసుకుంటే సరిపోతుంది. 12.5 చూద్దాం. మనకి 12.5 కంటే కొద్దిగా ఎక్కువ వచ్చింది. మనం చూద్దాం కరెక్ట్గా. అంటే కుట్టుల్లో కూడా మనం ఎక్కువ వినియోగించకూడదు, కరెక్ట్గా 1/2 ఇంచ్ వినియోగిస్తే కరెక్ట్గా వచ్చేది. 12.5కి 1 లైన్ ఎక్కువ ఉంది. అంటే ఎందుకు ఆ లైన్ ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ మనం 2.5 పెట్టాం కదా, వాళ్ళు కొద్దిగా తక్కువ తీస్తారు కదా, అందుకని చెప్పేసి ఆ 1 లైను, దానికి మనకి పెద్ద 1 లైను 2 లైన్లు 1/2 ఇంచు కూడా మనమైతే చూడకూడదు. ఇదైతే కరెక్ట్ షేప్ అయితే ఉంది, మనం కరెక్ట్గా అయితే చేద్దాము 2.5. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ అయితే తీసుకుందాము. షోల్డరు ఇది 2.5కి కొంచెం తక్కువ ఉంది, అయినా సరే మనం 2.5 తీసుకోవాలి. 2.5కి 1 ఇంచ్ కలిపి 3, సరేనా. ఈ వీడియో రన్ అవుతుందా లేదని చూస్తున్నాను. 2.5 మనకి షోల్డర్ అయితే ఉంది కదా, 2.5కి 1 ఇంచ్ కలిపి 3.5 అయితే మనము పెట్టుకోవాలి, సరేనా. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర కూడా పొడవు ఒకసారి చెక్ చేసుకోవాలి, 15.5, ఓకేనా. అలా పెట్టేసి ఇప్పుడు వెడల్పు ఈ మొత్తం షోల్డరు ప్లస్ నెక్ విడుతు ఈ 2 కలిపితే 6 అయితే మనకు వచ్చినాయి కదా, ఇక్కడ కూడా 6 పెట్టుకోవాలి. మనకి సంక భాగంలో ముడతలు అవి రాకుండా బాగుంటుంది, ఆ కొలత తీసుకుంటే బాగుంటుంది. చాలా మందికి అయితే సంక భాగంలో ముడతలు వస్తుంటాయి కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి అన్ని పిన్ టు పిన్ అయితే ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటామండి. అలా చెక్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా ఫిట్ అయితే వస్తుంది, ఫిట్టింగ్ అయితే వస్తుంది కస్టమర్కి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా కొలతలు అయితే నేను తీస్తాను, నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
ఇది వచ్చేసి 18. అంటే ఇలా సాగదీస్తే ఎక్కువ వస్తుంది, కానీ 18. అయితే సాగదీస్తే మనకు 19 వస్తుంది. అలా సాగదీయకూడదు, నార్మల్గా పెట్టండి. 18 వచ్చింది. ఒకవేళ 18 కరెక్టా రాంగా అని మీరు తెలుసుకోవాలి అంటే నడుములో చూసాం కదా, ఈ నడుము రోజులో వచ్చేసి 16 వచ్చింది కదా, దానికి 2 ఇంచులు ఎక్కువ రావాలి, అది చూసుకోండి. అయితే నడుము రోజు 16లో సగం 8 పెట్టాం కదా, ఇక్కడ చెస్ట్ లూజు 18లో సగం 9, 1 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్లో 1 ఇంచ్ అయితే ఎక్కువ వస్తుంది. అది మీరు గమనించుకుంటే ఒకవేళ కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని కూడా మీరైతే తెలుసుకోవచ్చు. అంటే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, కొద్దిగా తేడా వస్తుంది. అది కూడా మన ఛానల్ మీరు డైలీ ఫాలో అయితే చూడండి. ఇలా ఖాళీ తక్కువ ఉంది కాబట్టి ఆ వేరియేషన్ వచ్చింది. కొంత బ్లౌజులు అయితే ఇలా వస్తాయి, ఇలా వచ్చేటప్పుడు చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. అది మనము చూసుకోవాలి. మన ఛానల్ని డైలీ మీరు ఫాలో అయితే మీకు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. మన పాత వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడు ఈ రౌండ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ 1.5 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది, ముడతలు అవి లేకుండా బాగుంటుంది. అయితే ఇక్కడ చూడండి, కొన భాగం అనేది ఇక్కడ కొద్దిగా ఇలా తీసుకుంటే ఇక్కడ కూడా ఖర్చు వైపు అంటే ఇక్కడ ముడతలు చాలా మంది బ్లౌజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది అనమాట. ఇటు సైడ్ ఆ ఫోల్డింగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉండిపోద్ది, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ టక్స్ వేసుకునేటప్పుడు ఈ 8 ఇంచులు ఇక్కడ పెట్టాము, మళ్ళీ 1/2 ఇంచ్ పెట్టాము కదా, 8.5 కదా, ఈ 8.5 డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ టక్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, 1 ఇంచ్ అలా తీయడం వల్ల ఇక్కడ మనకు ముడతలు లేకుండా బాగుంటుంది సంఖ దగ్గర. లేదు ఈ 1/2 ఇంచ్ ఉంచామంటే చిన్న చిన్న ముడతలు పావించి ఒక 3-4 దగ్గర వస్తాయి అన్నమాట. అది కూడా మీరు చూసుకోవాలి. అయితే ఇంకొక టిప్ ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, చెస్ట్ లూజ్కి ఆర్మ్ హోల్ లూజు కరెక్ట్గా రావాలి. అంటే ప్లస్ గుర్తు రావాలి అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు రావాలి అంటే ఇది ఒక టిప్ అయితే పాటించండి. చూడండి, ఇలా ప్లస్ అయితే రావాలి. ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలా చూసుకుంటే 8.5 రావాలి, కరెక్ట్గా వచ్చింది. అంటే ఈ కస్టమర్ వచ్చేసి బ్లౌజు నాకు నీట్గా ఫిట్ అవుతుందనే ఇచ్చారు. కాబట్టి తేడాలు ఏమీ లేకుండా, బ్లౌజు కటింగ్లో తేడాలు ఏమీ లేకుండా నీట్గా అయితే ఉంది ఈ బ్లౌజు. కాబట్టి మనం కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సరేనా? ఈ విధంగా చూసుకోండి. 8.5 అయితే వచ్చింది. కరెక్ట్గా మనకి చెస్ట్ ఇక్కడైతే ఖచ్చితంగా కలవాలి. చాలామంది చూసుకోరు, ఆర్మ్ హోల్ లూజు చెస్ట్ అనేది కలవాలి. ఒకవేళ కలవకపోతే ఏం చేయాలనేది ఇంకొక వీడియోలో నేనైతే ఇంకొక షార్ట్ వీడియోలో మీరు కామెంట్ చేయండి. ఇంకొక షార్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సరేనా? కటింగ్ చేసుకునేటప్పుడు అంటే మనము 4 అంటే 8 లేయర్లు 5 పీసులు కదా, 5 లైనింగ్ పీసులు కదా, 5 పీసులు 10 లేయర్లు ఉన్నాయి కదా. ఈ 10 లేయర్లు కట్ చేసేటప్పుడు ఏది ముందు కట్ చేయాలంటే రౌండ్ మనం అసలు కట్ చేయకూడదు. ఈ కింద ఈ అవుట్ సైడ్ అయితే ముందు కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కట్టించుకోవాలి రౌండ్లు. ఎందుకంటే మనకి దళసరి ఉండేసరికి రౌండ్స్ అనేవి కరెక్ట్గా రావు, పైదే కరెక్ట్గా వస్తుంది, కిందవన్నది కొద్దిగా రౌండ్ తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే కట్ చేస్తుండేటప్పుడు క్లాత్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేనికి దానికే కట్ చేసుకున్నా బాగుంటుంది. లేదంటే కట్ చేసేటప్పుడు మనం కొద్దిగా చూసుకోవాలి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనమైతే ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్దాం. ఇది కట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలానే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నేనైతే స్పెషల్గా సారీ అయితే చెప్తున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే లేదు. అప్పుడు మధ్యలో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అయితే వీడియోస్ పెట్టలేదు. ఈ మధ్యన అయితే బొటిక్ సెంటర్ అయితే ఓపెన్ చేసాము. కాబట్టి ఈ బిజీలో అయితే నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇంకా త్వరలో బొటిక్ సెంటర్ని కూడా చూపిస్తాను. అంటే ఎన్ని మిషన్స్ పెట్టుకున్నాను, ఏ మిషన్స్ పెట్టుకున్నాను, ఎలా నా బొటిక్ సెంటర్ని డిజైన్ చేశాను, ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేస్తాను. ఖచ్చితంగా పెద్ద వీడియోస్ పెట్టకపోయినా చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. సరేనా?
ఇప్పుడు ఈ రౌండ్ కరెక్ట్గా ఇలా మనకు కరెక్ట్గా రావాలంటే ఇక్కడైతే ముందైతే పిన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2 పిన్స్ పెట్టేస్తే మనకి కరెక్ట్గా రౌండ్ అయితే వస్తుంది. సరేనా? పెట్టేసి రౌండ్ అయితే కట్ చేసుకోండి. రౌండ్ అయితే నేను తర్వాత అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్దాము. ఇక్కడ సేఫ్ బెల్ట్ తీయాలి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీయాలి. చూడండి ఈ విధంగా పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్కి అటుగా ఇటుగా కరెక్ట్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు అటు ఇటు మనకు ప్లేస్ అయితే వదలాలి ఖచ్చితంగా. అంటే చుట్టుపక్కల మనకు కటింగ్ వస్తుంది కాబట్టి ఎటు కొద్దిగా ఎక్కువ తక్కువైనా మనకి నో ప్రాబ్లం, మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఒక పీస్ అయితే తెద్దాం. ఇది తీసుకున్న తర్వాత ఇలా క్రాస్లో అయితే వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ హెల్ప్ లేకుండా కూడా బ్యాక్ పార్ట్ హెల్ప్ లేకుండా, అంటే బ్యాక్ పార్ట్ పెట్టకుండా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ లేకుండానే ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కాకపోతే పాత వీడియోలు ఒక 2 years బ్యాక్ మీరు వెళ్తే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ సంఖ మనము క్రాస్ తీసాం కదా, దీనికి ముందు అయితే క్రాస్ తీయద్దు. ఫ్రంట్ పార్ట్కి ఇలా మీరైతే పెట్టేసుకోండి. ఓకేనా? దీని చుట్టుపక్కల కూడా చేసి తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇది క్రాస్ తీసినా నేను స్ట్రైట్గా అయితే పెట్టాను. నేను చుట్టూ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం. చూడండి మార్కింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇలా నీట్గా రావాలి. ఇలా నీట్గా వచ్చాక ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంఖ రౌండ్ అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఒకసారి చూస్తాను వీడియో ఎలా ఉందనేది. ఓకే, బాగానే ఉంది. ఇలా క్రాస్ అయితే తిప్పుతాను. ఈ విధంగా అయితే మనకు బ్యాక్ పార్ట్ అయితే ఉంది కదా, దీన్ని కొద్దిగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ముడతలు అవి రాకుండా అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే షోల్డర్కి 3.5 విడిచిపెట్టాం కదా, ఇక్కడ కూడా 3.5 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ నెక్ డౌన్లో, ఫ్రంట్ నెక్ డౌన్లో కూడా 3.5 పెట్టుకుంటే మనకు కరెక్ట్ సేమ్ ఉండి, అంటే షోల్డర్ దగ్గర నుండి కింద నెక్ వరకు సేమ్గా ఉండి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ అనేది ఓపెన్ అంటే చూస్తున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్కు పట్టే సైడ్ అయితే చూసుకోవాలి. సరేనా? నేను బయట సైడ్ అయితే చూస్తున్నా, లోపల సైడ్ లేకుండా. చూడండి ఈ విధంగా నెక్ డౌన్ చూసుకోవాలి. నెక్ డౌన్ అనేది 5.5 ఉంది. చూడండి ఈ చివరి ఉక్కు వరకు అయితే చూసుకోవాలి. సరేనా? 5.5 అయితే కస్టమర్ ఏం చెప్పారంటే ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది కొద్దిగా వి షేప్ లాగా వస్తుంది. అంటే మనం ఇలా చూసేటప్పుడు ఇలా ఉంది కదా, వేసుకునేటప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఇలా అనిపిస్తుంది. కొద్దిగా వెడల్పు అనేది రౌండ్ షేప్ వచ్చేటట్టు పెట్టండి అని చెప్పారు. కాబట్టి మనము 5.5 ఈ లైన్ నుండి కాదు, పైన లైన్ నుండి అయితే మనం తీసుకోవాలి. ఇది డీప్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్లో కరెక్ట్గా 3 ఉంది. ఇదైతే మనకి తక్కువ ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇది ఎంత ఉంది, ఈ బ్లౌజ్ ఎంత ఉంది, నెక్ ఫ్రంట్ సైడ్ అంటే ఇదో ఈ విధంగా చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ అంటే ఈ దగ్గరలో కాకుండా ఈ మిడిల్లో ఒక డాట్ పెట్టేసి లైన్ కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ తీయండి. అలానే ఈ పైన ఉక్కు ఉంటుంది కదా, ఈ ఉక్కు దగ్గర నుండి స్ట్రైట్గా ఇలా ఎల్ షేప్లో తీయండి. ఇలా తీసేటప్పుడు చూడండి ఎంత వచ్చింది అనేది. 2.5 వచ్చింది. ఈ 2.5 మనము సేమ్ పెట్టేస్తే కుట్టుల్లోకి ఉక్కు పట్టి కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు వెళ్ళిపోతుంది కదా, అప్పుడు తగ్గిపోతుంది, మనకి వి షేప్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది 2.5 మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఉక్కు పట్టీలోకి కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటే దగ్గర 3, ఇంకా 3 మనం రౌండ్ అయితే ఇచ్చాము, ఇంకా ఉక్కు పట్టీలోకి ఎక్స్ట్రా అయితే మనం తీసుకుందాం.
ఇదో ఈ విధంగా తీసుకుంటే మనకి చూడండి, ఇప్పుడు 2.5కి 2.5 పెట్టొద్దు అని చెప్పారు కదా, కొద్దిగా ఎక్కువే పెట్టమారు కాబట్టి ఈ రౌండ్ మనకు వస్తుంది అనమాట. ఇది ఎక్స్ట్రా ఉక్కు పట్టీలోకి వచ్చేస్తుంది. అలా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఉక్కు పట్టి చూసుకోవాలి. ఇదో పైన ఉక్కు నుండి ఇక్కడ సేఫ్ బెల్ట్ కుట్టు వరకు ఎంత అయితే ఉందో అంత చూసుకోవాలి. 5 ఇంచీలు అయితే ఉందన్నమాట ఇక్కడ వరకు. 5కి 1 ఇంచ్ కలిపి 6 ఇంచీలు అయితే మార్క్ చేసాం. సరేనా? నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే చూడండి, ఈ డాట్ ఉంది కదా, పెద్ద డాటు, ఈ డాట్ చివర్లో ఇలాగా వేలు పెట్టండి. వేలు పెట్టేసి ఇదో ఈ ఉక్కు పట్టి నుండి ఇలాగా సమానంగా చూసుకోండి. చూసుకుంటే ఈ చివరి భాగానికి మనకి ఎంత వచ్చిందంటే 3.5 అయితే వచ్చింది. సాగదీస్తే ఇది క్రాస్ కట్ కాబట్టి ఎంతైనా వచ్చేస్తుంది. నార్మల్గా చూడండి 3.5 అయితే ఉంది. 3.5 ఈ ఉక్కు నుండి ఎక్కువ వచ్చి ఇలా వెడల్పు అయితే వచ్చేది కదా. పొడవు కూడా చూసుకోవాలి. దీన్ని మనం పాయింట్ అంటాం. దీన్ని పాయింట్ అని మనం అంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి వెడల్పు అయితే మనం చూసుకున్నాం, పొడవు అయితే చూసుకోవాలి. ఇదో ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా చూసుకోవాలి. ఇలా మనకి బాడీ మెజర్మెంట్లో కూడా ఈ మెథడ్ అనేది ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ మనం తీసేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్ నుండి దీన్ని పాయింట్ అనొచ్చు, లేదంటే ఎపెక్స్ అనొచ్చు. ఎపెక్స్ వరకు అయితే చూసుకుంటాం అనమాట. అలా చూసుకుంటే అలానే ఎపెక్స్ టు ఎపెక్స్ లూజ్ కూడా చూసుకోవాలి. అది బాడీ మెజర్మెంట్లో. అలా చూసుకునేటప్పుడు అంటే చాలామంది కస్టమర్స్ అలా చూపిస్తామంటే వీడియోలో కొద్దిగా మొహమాటం అయిపోయి వద్దండి అంటారు. అందుకే కొన్ని వీడియోస్లో అయితే చూపించాం, కొన్ని వీడియోస్లో చూపిస్తాం అనమాట. అంటే బాడీ మెజర్మెంట్స్లో ఇక్కడ ఇది బ్లౌజే కదా, అలానే మనము సింగిల్గా చేస్తాం కాబట్టి నేనైతే బ్లౌజ్లో చూపిస్తున్నా. చూడండి, పొడవు అనేది 11 ఇంచులు వచ్చింది, వెడల్పు అనేది 3.5 వచ్చింది. కాబట్టి పొడవు మనం ఎక్కడి నుండి తీసుకోవాలి? షోల్డర్ దగ్గర నుండి కాదు, షోల్డర్ కుట్టు ఇదనమాట, కుట్టు లైన్. ఈ కుట్టు లైన్ నుండి 11 మనమైతే మార్క్ చేసుకోవాలి. ఈ 11 మార్క్ చేసుకొని 3.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సరేనా? 11 ఎక్కువే అయినట్టుంది. చూడండి, సాగిందేమో, ఇంకొకసారి చూసుకోండి. మామూలుగా 10, 10.5 వస్తుంది. ఇక్కడైతే ఈ బ్లౌజ్కి అయితే 11 అయితే వచ్చింది. ఒకసారి చూద్దాము. 11 ఉంది, 11 పావు తక్కువ 11 అలా అయితే ఉంది. సరే, ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. లైన్ కొట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డాట్ తాలూగా పాయింట్ అనమాట. ఫ్రంట్ కింద సైడ్ డాట్, పెద్ద డాట్. ఈ పెద్ద డాట్కి వెడల్పు, పొడవు ఇవైతే చూసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సౌండ్స్ అయితే వస్తున్నాయి, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ పొడవు ఈ డాట్ తాలూగా పొడవు అనేది మనం చూసుకోవాలి. కుట్టుల వరకు 2.5 ఉంది కాబట్టి ఇది లైన్ మన కుట్టు లైన్ అనమాట. కాబట్టి ఇక్కడ వరకు 2.5 అలా చూసుకోండి. 2.5 ప్లస్ కుట్టుల్లోకి వెళ్ళి ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ వెళ్ళి ఉంటుంది. దగ్గర దగ్గర పావు తక్కువ 3. కాబట్టి ఈ పావు తక్కువ 3కి మార్క్ చేయండి. ఇదనమాట పావు తక్కువ 3కి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ పెద్ద డాట్ బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వెడల్పు తక్కువైపోయింది అనుకో కప్పు షేప్ కరెక్ట్గా రాదు. వెడల్పు ఎక్కువ అయిపోయింది అనుకో కప్పు షేప్ లూజ్ వచ్చేస్తుంది. పొడవు ఎక్కువైంది అనుకో కప్పు వచ్చేసి ఫ్రంట్ కప్పు వచ్చేసి సూదిగా వస్తుంది. అదే పొడవు తక్కువైంది అనుకో కిందకి జారిపోతుంది. కప్పు అనేది మనకి చెస్ట్ పాయింట్ అనేది కిందకి జారిపోతుంది. మళ్ళీ కరెక్ట్గా ఉంటే రౌండ్ షేప్గా ఉంటుంది. అసలు ఈ డాట్ వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే మన ఫ్రంట్ పార్ట్ మొత్తంకి బేస్ అయ్యేది ఇది తర్వాత వచ్చేసి నెక్ రౌండ్. ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. సరేనా? కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మనకు చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ డాట్ ఉంది కదా, నేను ఉల్టా చేశాను. డాట్ తాలుగా వెడల్పు తీసుకోవాలి. చూడండి, డాట్ తాలుగా వెడల్పు ఇలా ఫోల్డింగ్ ఉంటే ఫోల్డింగ్ తీసేసి మరీ చూస్తున్నాను. మనం బాడీ మెజర్మెంట్స్లో అయితే ఓన్గా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ టు బ్లౌజ్ మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్లౌజ్లో తీసుకోవాలి. ఇది దగ్గర దగ్గర మనకి 1.5 ఇంచు అయితే ఉంది. చూడండి, ఇక్కడికి 1.5 ఉంది. కుట్టుల వరకు 1.5. మరి ఇది కుట్టుల్లోకి అయితే ఎల్లు ఉంటుంది కదా, ఉక్కు పట్టి మనకి కాజా పట్టి కుట్టుల్లోకి అయితే ఎల్లు ఉంటుంది. సారీ ఇది సేఫ్ బెల్ట్ కుట్టుల్లోకి అయితే ఎల్లు ఉంటుంది కదా 1.5 ఇంచు. కాబట్టి 1.5 వెడల్పు అయితే తీసుకోవాలి. సరేనా? అంటే చాలా రోజుల నుండి నేను వీడియోస్ చేయట్లేదు కదా,
ఫ్లోలో అన్ని తప్పులే వచ్చేస్తున్నాయి, సారీ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి, ఈ చివరి నుండి ఇలా కూడా మనం పొడవు ఇలా కూడా చూసుకోవచ్చు. 2.5 ఉంది, ఆల్రెడీ మనం 2.5 పెట్టేసాం. వెడల్పు మనం పెడుతున్నాం, వెడల్పు వచ్చేసి 1.5 చూడండి. ఈ సెంటర్ పాయింట్ దగ్గర 1.5 పెట్టేసి ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. అలానే ఇది 1.5 ప్లస్ ఇటు 1.5 దగ్గర 3 ఇంచులు అయితే మనకు ఉంది. సరేనా? ఈ విధంగా ఇక్కడ ఈ పాయింట్ నుండి మనము ఈ 1.5కి మార్క్ చేసుకోండి. ఈ 1.5కి ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, అదే. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నుండి ఇలా తీయండి. ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కటింగ్ వచ్చింది కదా, కొద్దిగా షోల్డర్ మనం పైకి ఎత్తుంటే మనకి ఇది రాదు, కానీ కొద్దిగా అయినా ఇది కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది, కానీ కాబట్టి ఏమి కాదు. సరేనా? కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ డాట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎలా రౌండ్ తీయాలి, తర్వాత ఈ పొడవు ఎంత చూసుకోవాలి, ఈ రౌండ్ ఎలా చూసుకోవాలి, చెస్ట్ ఎలా చూసుకోవాలి, నడుము ఎలా చూసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయాలి. అయితే మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇందులో తేడాలు ఏమున్నాయి, దీన్ని ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చారు, చాలా తేడాలు అయితే ఉంటాయి. అసలు పిచ్చి వస్తుంది. ఆ బ్లౌజ్ కటింగ్ చేయాలంటే మనకి తలనొప్పి వచ్చేస్తుంది. దాన్ని ఎలా మనం సరిదిద్దుకొని ఆ కస్టమర్ ఉండే బ్లౌజ్కి మనం ఇంకా నీట్గా ఎలా అనేసి మనం ఇంకా చూసుకోవచ్చు. అంటే ఈ బ్లౌజ్లో చెప్పాలి అంటే ఈ ఉక్కు పట్టి ఇంత ఉండకూడదు, ఇది చాలా ఉంది. ఉక్కు పట్టి పొడవు అనేది 5 ఉంది. అంటే ఈ కస్టమర్ లూజులకి బ్లౌజ్ పొడవుకి ఇది అంత అవసరం లేదు. సరేనా? 5 అవసరం లేదు, 5 ఉంది. చూడండి, మనము ఇంకా 1 ఇంచ్ కలిపాము, 6 ఉంది. 6 అవసరం లేదు, 5.5 సరిపోద్ది. కస్టమర్కి 5.5, 5 సరిపోద్ది, 4 సరిపోద్ది ఉక్కు పట్టి. దానికి 1 ఇంచ్ కలిపితే 5 సరిపోద్ది, కానీ ఈ కస్టమర్కి ఎక్కువ ఉంది. సరేనా? అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇది ఎక్కువ ఉండేటప్పుడు సేఫ్ బెల్ట్ చిన్నది వేయాలి. ఎందుకంటే మరి ఈ లెంత్ బాగా బారైపోయి మన పొట్ట మీదకి సేఫ్ బెల్ట్ వచ్చేస్తుంది, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనము నడుము లూజ్ చూద్దాం. నడుము లూజు మనము సీదాలో రైట్ సైడ్ అయితే చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఉక్కు పట్టి నుండి ఈ కుట్టు సైడ్ కుట్టు అనమాట. ఇది మన ఖర్చు కుట్టు వరకు 7 ఇంచీలు వచ్చింది. అది ఎలా కొలుసుకోవాలి అంటే, ఇదో ఈ ఉక్కు పట్టి లైన్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ డాట్ వరకు అయితే కొలుసుకుంటే 2.5 ఉంది కదా, ఈ 2.5 ఇక్కడ పెట్టేసుకోండి. ఈ డాట్ చివర ఇలా పెట్టేసి ఇక్కడ నుండి ఇలా పెట్టుకోండి. 7 ఉంది కదా, 7కి మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచీల ఖర్చు 9కి మార్క్ చేసుకోండి. అయిపోయింది, నడుము లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ సంఖ కింద ఖర్చు బ్యాక్ పార్ట్ ఎలా తీసామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా తీయండి. ఇక్కడ సేఫ్ బెల్ట్ ఉంది కదా, సేఫ్ బెల్ట్ వరకు తీయండి. అలా తీస్తే మనకి ఎంత ఉంది అంటే 7 ఉంది. ఇది కూడా 7 ఉంది. 7ది అంటే ఇది కూడా ఎక్కువైంది. అందుకే వీళ్ళు చిన్న సేఫ్ బెల్ట్ వేశారు. చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్నది వేశారు. అసలు ఈ కస్టమర్ని నేను మామూలుగా చూశాను కదా, ఆమెకి ఎంత బాడీ పొడవు అవసరం లేదు. తర్వాత సేఫ్ బెల్ట్ కూడా చాలా చిన్నది వేశారు. అలా మనం చూసుకోవాలి. 7 ఉంది. ఇది కూడా చాలా ఎక్కువైంది, 7 అనేది ఎక్కువైంది. సరేలే, కస్టమర్ది ఎలా ఉంటే అలా మనం పెట్టుకోవాలి. 7కి ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అనేది మనం ఎక్కువే పెట్టాలి. కాబట్టి ఇలా మనమైతే తీసుకోవాలి, కిందకి తీసుకోవాలి. లేదు అంటే కొద్దిగా మనం మార్చుదాము అంటే కొద్దిగా పైకి తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ వరకు వస్తుంది సేఫ్ బెల్ట్. ఇది వస్తుంది. అసలు ఈ లెంత్ అనేది ఇంత రాకూడదు. మెయిన్ ఇది బొటిక్ స్టైల్ అయితే ఇది ఎక్కువ రాకూడదు, ఇది కూడా ఎక్కువ రాకూడదు. ఇది ఎవరో ఇళ్లల్లో కుట్టుంటారు కదా, అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్ చూద్దాం. ఈ చెస్ట్ లూజ్ అనేది ఈ పైన ఉక్కు నుండి ఇక్కడ వరకు అయితే చూసుకుంటే 9 వచ్చింది. చూడండి, ఇక్కడ ఈ లైన్ నుండి అయితే నేను కొలుస్తున్నా, ఈ లైన్ లాగి ఇక్కడ నుండి అయితే కొలుస్తున్నా. 9 కదా, 9కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 9.5 పెట్టాలి. ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి 9.5 ప్లస్ 11.5. ఎందుకంటే ఖర్చు 2 ఇంచులు, ఇది 2 ఇంచులు ఖర్చు. నెక్స్ట్ ఆమ్ హోల్ రౌండ్ అయితే చూసుకోవాలి. ఆమ్ హోల్ రౌండ్ అనేది పై భాగం నుండి అయితే నేను చూస్తున్నాను. చూడండి, అలా చూసుకుంటే ఇదో ఇలా చూసుకోండి. చూసుకుంటే మనకి 8.5 అయితే ఉంది కదా, 8.5కి ఒక 1/2 ఇంచ్ కలపండి. ఎందుకంటే ఇక్కడ డాట్ వస్తుంది, సంఖలో డాట్ వస్తుంది కాబట్టి
8:30కి హాఫ్ ఇంచ్ కలిపితే 9 వస్తే సరిపోతుంది. 2 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. 9 వచ్చింది, 2 ఇంచులు ఖర్చు 11 సరిపోయింది కరెక్ట్గా. అంటే ఈ కస్టమర్ స్ట్రెచర్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట. అంటే లూజులు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, తేడాగా లేదు. అంటే నడుము సన్నము, చెస్ట్ ఎక్కువ అలా ఏమీ లేకుండా నీట్గా ఉంది. ఇదైతే సరిపోయింది కదా. మనము చెస్ట్ లూజ్ కొలుసుకున్నాము, ఆమ్ హోల్ లూజ్ కొలుసుకున్నాము, ఇది కూడా కొలుసుకున్నాము, ఈ నడుము లూజ్ కూడా కొలుసుకున్నాము. నెక్స్ట్ దీంట్లో మిగిలింది ఏంటి అంటే డాట్స్, 3 డాట్స్లో ఆల్రెడీ 1 డాట్ పెట్టేసాము. ఇంకా 2 డాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ 2 డాట్లలో చూడండి దగ్గరగా ఉంది, ఇదైతే కొద్దిగా దూరంగా ఉంది. మన ఓన్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కస్టమర్ చూస్ అయినా పెట్టవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టేసి డాట్ ఇది పెట్టాలి అంటే 2 ఇంచులు పైకి తీసుకోండి. 2 ఇంచులు అంటే ఇక్కడ మనం తీసాం కదా, దీనికి 2 ఇంచులు పైకి తీసుకొని ఈ డాట్ పొడవు కూడా అంటే సేమ్ నేను కస్టమర్ బ్లౌజ్తోనే చూపిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కటి కొలిసి చూపిస్తున్నా. 2.5 ఉంది, కుట్టుల్లోకి ఒక 1/4 ఇంచుల్లో ఉంటుంది కాబట్టి 1/4 తక్కువ 3 మీరైతే తీసుకోండి. ఉక్కు పట్టీలోకి ఒక 1/4 ఇంచు వినియోగిస్తాం, 1/2 ఇంచు ఏమి వినియోగించాం కాబట్టి 1/4 తక్కువ 3 ఇలా పెట్టేసుకోండి. ఇటొక 1/4 ఇంచు, ఇటొక 1/4 ఇంచు. ఇలా మీరు లైన్స్ ఇలా కొట్టుకున్నా ఓకే, లేదు అంటే ఇలా చేసుకోండి. ఒక రవ్వ కిందకు వచ్చినా సరిపోతుంది. దీనికి ఆపోజిట్లో ట్రయాంగిల్ షేప్లో మనము కొద్దిగా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇది కూడా బ్లౌజ్ నుండి ఈ లైన్ కూడా కొలుసుకుంటే కొలుసుకోవచ్చు, ఓకేనా. ఈ గ్యాప్ను బట్టి మనకి షేప్ అనేది, మన కప్పు షేప్ అనేది ఈ గ్యాప్ను బట్టి బాగుంటుంది అనమాట. ఈ గ్యాప్ తక్కువగా ఉందనుకోండి సూదిగా వస్తుంది, ఎక్కువగా ఉందనుకోండి జారిపోయినట్టు లూజుగా వస్తుంది. అదే కొద్దిగా 2 ఇంచీలు అలా గ్యాప్ ఉందనుకోండి రౌండ్ షేప్లో నీట్గా వస్తుంది. అంటే మన కప్పు సైజును బట్టి కొద్దిగా తక్కువగా అంటే ఇది 1/4 తక్కువ 2 అలా ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీనికి ఈ 2 ఇంచీలు ఉంది కదా, 2 కాకుండా 1/4 తక్కువ 2 అలా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇది కస్టమర్ బ్లౌజ్ కదా, మనము అది ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇది చూడండి ఇక్కడ ఎల్ షేప్ ఉంది కదా, ఎల్ షేప్కి 1 ఇంచు 1.5 షేప్ అంటే దూరంలో నేను పెట్టాను, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 3 డాట్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఉక్కు పట్టి తగ్గించాలన్నా తగ్గించవచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఓకే, ఇదైతే చాలా బాగుంది. ఆమ్ హోల్ రౌండ్ సరిపోయింది, చెస్ట్ లూజ్ సరిపోయింది, నడుము లూజు సరిపోయింది. తర్వాత ఇవి ఎంత డాట్స్ అంతా టోటల్గా అయితే కరెక్ట్గా వచ్చేసింది మనకి బ్లౌజ్. ఇదైతే మనము కట్ చేసుకుందాం. వీడియో అవుతుందా? ఎస్ అవుతుంది. ఒక్కదాన్నే ఫ్రెండ్స్, ఒక్కదాన్నే కాబట్టి నేను చూసుకోవాల్సి వస్తుంది, ఎవరూ లేరు. మార్నింగ్ టైంలో కొద్దిగా ఫ్రీ ఉంటుంది మన బొటిక్లో, ఈవినింగ్ టైంలో జనాలు ఉంటారు, అంటే నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కస్టమర్స్ కూడా మార్నింగ్ కొద్దిగా పని ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఎక్కువ రారు, ఎవరో ఒకరిద్దరు అలా వస్తారనమాట. ఈవినింగ్ అయితే ఎక్కువ ఉంటారు, అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే అస్సలు వీడియో తీయడానికి అవ్వదు. చాలా మోడల్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా వీడియో అయితే అంటే కొన్ని చేయడం లేదు, ఎందుకంటే వీడియో చేస్తే లేట్ అయిపోతుంది. మెయిన్ కటింగ్ మనము ఇది చాలా తక్కువ టైంలో చేయాల్సిన కటింగ్ ఇప్పుడు చూడండి చాలా టైం అయితే అయింది కదా, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కాబట్టి లేట్ అయిపోతుంది. కొద్దిగా మీకు స్లోగా వీడియో ఉంది అంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి చూసుకోండి, సరేనా. ఎందుకంటే అందరికీ కొద్దిగా పనులు ఉంటాయి కదా. ఈ టక్స్ దగ్గర పెట్టేసండి, ఖచ్చితంగా పెట్టాలి టక్స్ దగ్గర. ఇక్కడ ఈ లూజులు కూడా కొద్దిగా పెట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తుండే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.
ఇప్పుడు ఈ డాట్స్ అన్ని బ్లౌజులకి రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు 5 ఉన్నాయి కదా, అంటే 10 లేయర్స్ ఉన్నాయి కదా, ఇలా చూసుకోండి. చాలా మంది ఇప్పుడు మనం బయట వాళ్ళకి కుట్టడానికి ఇస్తాం కదా, అక్క ఒక్క బ్లౌజ్కే మార్కింగ్ చేసేవక్క, ఉన్న వాటి ఫ్రంట్ పార్ట్లో టక్స్ ఇచ్చావు కానీ ఎంత పొడవేయాలో మార్కింగ్ చేయలేదు అని కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా చూడండి, ఇలా ఇలా పెట్టేస్తే మనకి మార్కింగ్లు అయితే పడ్డాయి కదా. ఇప్పుడు దీనికి కూడా దీనికైతే ఏం కనిపించట్లేదు. దీనికి చాలా బ్లాక్ కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద ఇలా మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా కూడా సెట్ చేసుకుంటే మనకు అన్ని బ్లౌజులకి మార్కింగ్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కట్స్ ఇచ్చాం కాబట్టి ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్లో 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది, చాలా ఈజీ. తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ మీద అయితే పీస్ వేసుకొని మీకు చూపిస్తాను. తర్వాత అన్నీ నేను ఓన్గా కటింగ్ చేసుకుంటాను. కటింగ్ చేసుకున్నాక బ్లౌజులు అన్నీ కంప్లీట్ అయ్యాక, అంటే స్టిచ్చింగ్ హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక మీకు ఒకసారి అయితే చూపిస్తాను. అలానే కస్టమర్స్ రివ్యూ కూడా పెట్టాలి అనుకుంటున్నాను. ఇంకా ఎంతవరకు ఆల్రెడీ నేర్చుకోవడానికి కూడా చాలామంది అయితే వస్తున్నారు. చూద్దాం, వస్తారు కూడా. కొత్తగా అయితే మన బొటిక్ సెంటర్ అనేది ఓపెన్ చేశాము. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని పైన వచ్చేసి మనకి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి మనం ఒక లైన్ కొట్టేసామంటే ఎక్కువ తక్కువ ఉన్నా మనకి నో ప్రాబ్లం. చూడండి, ఇలా లైన్ అయితే కొట్టేసండి. కొట్టేసిన తర్వాత బ్లౌజ్ తాలూగా షేప్ బెల్ట్ పొడవు అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూసాం కదా, 7 ఉంది కదా, దానికి 3 ఇంచీలు కలపండి. ఖర్చు 2 ఇంచీలు, ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట. 10 ఇంచీలు మనం పెట్టుకుంటే సరిపోతుంది. సరేనా? 10 పొడవులు అనేవి మనం చూడండి, దీన్ని పెట్టి మనం అయితే చూసుకోవచ్చు. చూడండి, ఈ బ్లౌజులో ఇక్కడ స్టార్టింగ్లో ఎంత ఉంది, ఇదైతే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పొడవు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది తక్కువ ఉంది. ఇది 2.5 ఉంది, ఇది 2 ఉంది, ఇది కూడా 2 ఉంది. అయితే ఇటు సైడ్ వచ్చేసి మనకు స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో 2.5 ఉంది కాబట్టి 3.5, 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఈ చివరిలో 2 ఉంది కాబట్టి 3. ఈ మధ్యలో కూడా అంటే మనకి ఈ డాట్ ఎక్కడైతే ఈ డాట్ ఉంది ఇది కూడా మీరు కొలుసుకోవచ్చు. ఇక్కడ నుండి 2.5 ఇలా పెట్టుకోండి. ఇక్కడ 3. ఓకేనా? ఇప్పుడు దీన్ని అర్ధచంద్రాకారంలో అంటే లైట్గా డౌన్ చేసుకోండి. ఇలా అలా చూసుకున్నాక ఇలా పట్టేసి కింద ఎక్స్ట్రా తీసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు సింగిల్గా తీసాం కదా, ఈ పీస్ ఉంది కదా, ఇందులో డబుల్ తీసి ఇంకా నడుము పట్టీలు అవి తీసుకుంటే సరిపోతుంది. పైపింగ్ ఉంది కాబట్టి నడుము పట్టీలు అవి తీసుకుంటే సరిపోతుంది. నెక్ రౌండ్, బ్యాక్ సైడ్ నెక్ రౌండ్లో వచ్చేది ఉక్కు పట్టి కాజా పట్టికి సరిపోతుంది. ఈ క్లాత్లో వచ్చేసి నడుము పట్టీలు తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి మనం ఎలా అయినా సరే ఇవి తీసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కట్ చేసాక నేను ఒక బ్లౌజ్ పీసులు చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి. లేదంటే ఇలాగా అవుతుందంటే ఇలా కూడా తీసేసుకోండి. ఇలా కూడా సరిపోయింది అనమాట. ఓకేనా?
మీరు మన ఛానల్ చూస్తే మన ఛానల్లో వచ్చేసి టైలరింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, టైలరింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అలానే మన ఛానల్లో అలానే నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా టైలరింగ్ వీడియోస్ చేయండి అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను క్లాసెస్ అయితే పెడతాను. అంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే క్లాసెస్ అయితే పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి నడుము పట్టీలు అనమాట. గట్టంచి వచ్చింది కదా, మనకి ఈజీగా జాయింట్ చేయొచ్చు నడుము పట్టీలు. నడుము పట్టీలు కూడా వచ్చేస్తాయి, సేఫ్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి. మనకి ఇంత క్లాత్ అయితే మిగిలిందనమాట. ఇక దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి, వాటికి సేఫ్ బెల్ట్లు రావన్నమాట. వాటికైతే మనం యూజ్ చేయొచ్చు. ఈ క్లాతులన్నీ ఇలా ఉంచేసుకుంటే మనకి ప్లెయిన్ ఇస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ మీద అయితే పెట్టి చూపిస్తాను. ఇలా అయితే మనము వేసుకోవాలి. చూడండి, ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ సైడ్ అయితే హ్యాండ్స్ వేసాము. అలానే బార్డర్ వచ్చేసి రెండు పక్కలు ఒకేలా ఉంది, అంటే రెండు సైడ్లు ఒకేలా ఉంది కాబట్టి ఈ విధంగా మనమైతే తీయాలి. బార్డర్ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేదు, ఒకే సైడ్ వచ్చిందంటే ఎలా తీయాలో మనమైతే చూద్దాం, సరేనా. ఇటు ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వేయాలి. ఫోల్డింగ్ ఎటైతే ఉంటుందో అటు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి క్రాస్లో వేయాలి. ఇక్కడ సేఫ్ బెల్ట్ అయితే వేసాం అంతే. నెక్ రౌండ్లో వచ్చేది మనకి కాజా పట్టీగా అయితే సరిపోతుంది. నెక్ రౌండ్స్ అయితే నేను తీయలేదు. నెక్ రౌండ్ ఎందుకు తీయలేదు అంటే 5 బ్లౌజులు కదా, అందరూ 5 బ్లౌజులు కూడా రౌండ్ నెక్కే పెట్టుకోరు. వాటి స్క్వేర్, వాటి డైమండ్ అలా లేదంటే ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు కాబట్టి నెక్ రౌండ్ తర్వాత తీయొచ్చు. అంటే పార్ట్ నెక్ బోట్ నెక్ అయ్యేటప్పటికి మనం ఫుల్ షోల్డర్ చేస్తాం. ఇది డీప్ నెక్లోనే కొద్దిగా కటింగ్ వేరు ఉంటుంది, సరేనా. ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి. అలానే సింగిల్ బార్డర్ వచ్చినా లేదు, ఒక పక్క చిన్నది ఒక పక్క పెద్ద బార్డర్ వచ్చినా సరే ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి సింగిల్ బార్డర్ అనేటప్పటికి ఇలా ఉంది చూడండి. ఇక్కడైతే మనకి పెద్ద బార్డర్ వచ్చింది. బ్లౌజ్కి వన్ సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసి ఇటు చూడండి కొద్దిగా కదిలిస్తున్నా చూడండి, ఇది చిన్న బార్డర్ వచ్చింది. కాబట్టి ఈ చిన్న బార్డర్ సైడ్ ఒకటి, పెద్ద బార్డర్ సైడ్ ఒకటి అయితే మనం తీయకూడదు కదా. కాబట్టి ఇటైతే పెద్ద బార్డర్ సైడ్ మనం ఇలా ఓపెన్గా డబుల్ ఫోల్డింగ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ సైడ్ అనేది మనము హ్యాండ్ అనేది అలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇటు ఎంత ఉంది, ఇటు ఎంత ఉంది చూసుకోవాలి. అలా ఇటు గ్యాప్ ఎంత ఉంది, చివరి ఖర్చుల్లో గ్యాప్ ఎంత ఉందని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ చేసి మధ్యలో కట్ ఇచ్చేసి మనకు బార్డర్ ఉంది కదా, సింగిల్ బార్డరు, ఈ బార్డర్ అనేది ఇక్కడ వరకు మనం కటింగ్ చేసుకోవాలి. బార్డరు ప్లస్ కొద్ది క్లాత్ వరకు అయితే మనము కటింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దీన్ని 4 పీసులుగా ఈ బార్డర్ చేసుకొని దానికి జాయింట్లు వేసుకోవాలి. మరి తప్పదు కదా, వన్ సైడ్ వచ్చేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది వేసాను. ఇక్కడ ఈ కింద వచ్చేసి మనం ఈ క్లాత్ తీసుకుంటే మనకి హ్యాండ్స్కి ఇది జాయింట్కి అయితే పనికి వస్తుంది, సరేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఇంకా 3 బ్లౌజులు ఉన్నాయి కదా, దానికి ఏ బార్డర్లు వచ్చాయి ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను, మీరు కంటిన్యూ చేయండి, సరేనా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్కి మనం బ్లాక్ ఎందుకు వేసాము, మెరూన్ వేయాలి కదా. కాబట్టి కస్టమర్ ఏమన్నారంటే ఇది ఓన్లీ బోర్డర్ వరకే హ్యాండ్స్ తీయండి. శారీ సేమ్ వచ్చింది, సేమ్ సెల్ఫ్ వచ్చేసింది, శారీ లాగే బ్లౌజ్ కూడా వచ్చింది. కాబట్టి ఓన్లీ చేతుల వరకు అయితే బోర్డర్ తీయండి. హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దీంట్లో బ్యాక్ ఫ్రంట్ కుట్టండి అని చెప్పారు. కాబట్టి మనకి మెయిన్ క్లాత్ బ్లాక్ కదా, గోల్డ్ పైపింగ్ అయితే మనం వేసుకోవాలి, లేదంటే మెరూన్ వేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో వచ్చేసి బ్లౌజ్ తీసుకుందాము, బ్యాక్ ఫ్రంట్. దీంట్లో వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుందాం అంతే. ఇలా చేసేసుకుంటే ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 2 బ్లౌజులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి 2 బ్లౌజులు అయితే వేసాను చూడండి. ఇది కాటన్ బ్లౌజ్ వేసాను, నార్మల్ బ్లౌజ్ అయితే వేసాను.
ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద బార్డర్ ఒక సైడ్ వచ్చింది, చిన్న బార్డర్ అయితే ఒకసారి వచ్చింది. మీకు కనిపిస్తుందా చూడండి, చిన్న బార్డర్ అయితే ఒక సైడ్ వచ్చింది. అలానే కాటన్ బ్లౌజ్కి అయితే ఒకే సైడ్ బార్డర్ వచ్చింది, రెండో సైడ్ కూడా రాలేదనమాట. కాబట్టి ఈ పెద్ద సైడ్ బార్డర్లో ఈ విధంగా మనం పెట్టేసుకొని చూడండి, మనము హ్యాండ్స్ ఇలా ఓపెన్గా ఇలా పెట్టేసుకున్నాం కదా. పెట్టేసిన తర్వాత బార్డర్ మనకి అది పింక్ వచ్చేసి అదే ఆ లావెండర్ కలర్ వచ్చేసి చిన్నగా వచ్చింది మనకి, అంటే హ్యాండ్ క్లాత్ అనేది చిన్నగా వచ్చింది. రెండు సైడ్లు పెద్ద పెద్ద అతుకులు అయితే పడ్డాయి, కానీ ఇది క్లాత్ వెడల్పుగా వచ్చింది. కాబట్టి మనం ఇలా సెంటర్కి పెట్టి అటు ఇటు మీకు కనిపిస్తుందా ఒకసారి చూడండి, చూపిస్తాం మళ్ళీ కొద్దిగా దగ్గరగా చూపిస్తాం. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇటు అటు అతుకులు చిన్న చిన్న అతుకులు పడతాయి. చిన్న చిన్న అతుకులు వేసేటప్పుడు రెండు సైడ్లు అవసరం లేదు, ఎందుకంటే మనకు పని వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది అనమాట. వన్ సైడ్ ఇలా డైరెక్ట్గా పెట్టేసేయండి. వన్ సైడ్ మనకి ఖర్చు అంత అయితే ఖర్చు కంటే ఎక్కువైనా పర్లేదు, ఇటు వన్ సైడే అతుకులు వేసుకుంటే సరిపోద్ది. రెండు అతుకులు వేసుకొని అది ఫ్రంట్ పార్ట్కి ఆ లోతులు తీసేయాలి, లోతులు తీసేస్తే సరిపోతుంది అనమాట. సరేనా? ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ మనకి లోతులు వస్తాయి, వన్ సైడే మనకి అతుకులు వస్తాయి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఇలా మనకి ఇక్కడ క్లాత్ అనేది కాటన్ క్లాత్లో చాలా అయితే ఉంది, చిన్న చిన్న అతుకులే పడతాయి. క్లాత్ అయితే బాగా మిగిలింది, ఎందుకంటే ఈ పెద్ద పీసులు అయితే ఇచ్చారు. వీటి రెండు ఒకేసారి ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి అయితే వేసేసాను. ఈ విధంగా మనము చుట్టూ ఒక పావించి వదిలేసి మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ వీడియోలో కానీ టైలరింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు మన ఛానల్లో అయితే వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. టైలరింగ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియోలో నా నెంబర్ ఉంటుంది, మన ఛానల్లోకి అయితే వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనా? అలానే ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే మన ఛానల్ నుండి అయితే జరుగుతున్నాయి. ఇక్కడ విజయవాడలో అయితే మేము క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. బొటిక్ సెంటర్ అనేది విజయవాడ మంగళగిరి దగ్గర అయితే మా బొటిక్ సెంటర్ అయితే ఉంది. మీరు ఆఫ్లైన్లో కూడా రావచ్చు. నేనైతే ఇంకా వేరే వీడియోస్లో అయితే చూపిస్తాను. టైలరింగ్కి నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని మన ఛానల్లో అయితే పెడతాను. అలానే బ్లౌజెస్ కస్టమర్స్ నుండి కూడా నేను రివ్యూ తీసుకొని మన ఛానల్లో అయితే పెడతాను. మన దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి 100% క్లారిటీ అయితే ఉంటుంది, ఎందుకంటే కస్టమర్స్ బ్లౌజులు అయితే నేనైతే చూపిస్తాను, ఇదేదో నా బ్లౌజులు అయితే కాదు. సరేనా? ప్రతి ఒక్కటి కూడా అయితే టైలరింగ్ క్లాసెస్కి ఎంత అంటే 20,000 అయితే ఫీజు అయితే ఉంటుందండి. చూసుకోండి, టోటల్గా 6 months అయితే ఉంటుంది. కోర్స్ అనేది 6 months అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, మీకు క్లారిటీ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.